డీటెయిల్స్ చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు బుధవారం పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయం నుండి నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. ఎప్పుడు పాతబడిపోయిన కేసుల్లో మోడీ, ఈడీ అత్యుత్సాహంతో తమ నేతలను ఆ కేసులో దోషులుగా చిత్రీకరించేందుకు కుట్రలు పన్నుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో రానున్న ఎన్నికల్లో తమ కూటమి గెలవబోతుందని, ఏదో చేసి అక్కడ ప్రభావం చూపించాలన్న ఎత్తుగడలో భాగమే ఈ తప్పుడు కేసులన్నారు. వెంటనే వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తడాకా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. నిన్న నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి మీద, ఇద్దరి మీద కూడా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసేటువంటి చర్య. బీజేపీ యొక్క బెదిరింపులకు ఇక్కడ భయపడడానికి ఎవరు లేరు. రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత, అన్ని కులాల్ని, అన్ని మతాల్ని కలుపుకుపోయేటువంటి గొప్ప లక్షణం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటున్నది. కులగణన చేసి, బీసీల కులగణన చేసి దేశానికి ఆదర్శమైంది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ వర్గీకరణ చేసి దేశానికి ఆదర్శమైంది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని రక్షించాలనేటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో పుంజుకోవడం చూసి సహించలేక నరేంద్ర మోడీ, అమిత్ షా పన్నినటువంటి కుట్ర, బీజేపీ పన్నినటువంటి కుట్ర, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా కేసులలో ఇరికించి భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటికీ సహించవు. రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త శ్రేణులందరం కూడా మేము మీకు సహకారంగా ఉంటాం. ఈ రోజు బీహార్ లో ఎలక్షన్ జరిగితే అక్కడ 240 స్థానాలలో 200కు పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ కూటమి గెలిచేటువంటి